So guys, in this video we can take a look about how to write code for single linked list. Already previous video lo chusamu. So dantlo asalu manaki linked list ante enti, dantlo manaki any types unnai, and by the way oka single linked list ni ela create chestaru ane dani gurinchi kuda manam discuss chesam kada. So ippudu aa single linked list lo unna oka node and aa single linked list ni ela create chestaru anedi daniki unna idi C language lo unna code anamata. నేను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో చాలా జాగ్రత్తగా వినండి. సో చాలా ఈజీ కూడా. ఓకే, సో గైస్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఏం చేశాను అంటే, సో ఐ హోప్ ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ మీకు అర్థమవుతుంది. ఈ కోడ్ ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ లో మీకు చాలా క్లియర్ గా చెప్పాను. సో వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ కోడ్? ఎస్, ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ కోడ్ ఈస్ టు క్రియేట్ ఏ నోడ్ ఫార్మాట్ అనమాట. ఒక నోడ్ ఫార్మాట్ క్రియేట్ చేయడానికి వాడే ఒక స్మాల్ స్నిప్పెట్ ఏంటి అంటే ఇదనమాట. సో ఫస్ట్ మనకి ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఇదనమాట. ఈ ఒక్క పార్ట్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో నేను ప్రతి లైన్ టు లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా, దెన్ విల్ గెట్ ఏ క్లారిటీ. ఓకే, ఆల్రెడీ నేను నిన్న కూడా చెప్పాను. సో ఒక లింక్డ్ లిస్ట్ లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ద ఫస్ట్ పార్ట్ ఇస్ ద డేటా పార్ట్ అండ్ నెక్స్ట్ పార్ట్ ఇస్ ద అడ్రస్ పార్ట్. ఈ అడ్రస్ ని మనం క్యాచ్ చేయాలి అంటే వీ నీడ్ టు యూజ్ ద మెకానిజం కాల్డ్ పాయింటర్. పాయింటర్ అనే ఒక మెకానిజం వాడాలి. ఈ పాయింటర్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే వీ కెన్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ ఎనదర్ నోడ్. సో కాబట్టి దానికోసం ఇక్కడ నేను కొన్ని పాయింటర్స్ తీసుకున్నా. ఇవి ఏం చేస్తాయి అనేది కూడా నేను మీకు క్లియర్ గా చెప్తాను, రైట్? సో బిఫోర్ దానికన్నా వెళ్లే ముందు, సో ఇక్కడ చూడండి అన్న, ఫస్ట్ ఈ ఒక్క స్నిప్పెట్ మాత్రమే చూడండి. ఇక్కడ ఈ స్నిప్పెట్ లో మనకి ఇక్కడ ఎలా ఉంది? స్ట్రక్ట్ నోడ్ అంటే నాకు ఒక స్ట్రక్చర్ నోడ్ అంటే ఇక్కడ లాజికల్ ఎలా అవుతుంది అనేది కూడా నేను మీకు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాను. స్ట్రక్ట్ నోడ్ అనే దాంట్లో అంటే ఒక్క పార్టే చెప్తాను ఫస్ట్ నేను, దెన్ విల్ గెట్ ఏ క్లారిటీ. సో మనం ఇక్కడ చూడండి, స్ట్రక్ట్ నోడ్ అనే దాంట్లో మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? సో ఫస్ట్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? దిస్ ఈస్ ద వన్ వేరియబుల్ అంటే నథింగ్ బట్ డేటాకి మనకి ఒక పార్ట్ అనేది క్రియేట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ ఇంకొక సెకండ్ వన్ ఏంటి? స్ట్రక్ట్ నోడ్ స్టార్. నెక్స్ట్ స్టార్ ఇండికేట్స్ పాయింటర్. ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియో చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి పాయింటర్ నెక్స్ట్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ కెన్ హోల్డ్ ద అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్ కదా. ఆ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని క్యాచ్ చేయడానికి సో వీ నీడ్ టు యూస్ పాయింటర్ అండ్ ద వేరియబుల్ నేమ్ ఇస్ నెక్స్ట్. అంటే ఇక్కడ మనకి ఇది ఏ పార్ట్ అవుతుందంటే నెక్స్ట్ పార్ట్ అవుతుంది. సో ఇక్కడ వరకు ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ కి లాజికల్ గా క్రియేట్ అయ్యే మెమరీ స్పేస్ ఎలా అంటే ఇలా అనమాట. ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్, రైట్? సో ఇక్కడ మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ స్ట్రక్ట్ నోడ్ అని చెప్పి నేను ఇక్కడ కొన్ని 4 పాయింటర్స్ రాశాను కదా. ఈ 4 పాయింటర్స్ ఏం చేస్తాయి అనేది మీకు ఇప్పుడు క్లారిటీగా తెలియాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి స్ట్రక్ట్ నోడ్ అంటే ఏంటి? ఇది అంటే ఈ నోడ్ కి నేను అంటే ఎవ్రీ టైం మనకి నోడ్ క్రియేట్ అయిన ప్రతిసారి దాన్ని మనం యాక్సెస్ చేయాలి అంటే పాయింటర్ తోనే యాక్సెస్ చేస్తాం అనమాట. సార్ మరి యాక్సెస్ చేయాలి అంటే ఒక పాయింటర్ చాలు కదా, మరి మీరు ఎందుకు ఇక్కడ 4 పాయింటర్స్ క్రియేట్ చేశారు అంటే ఒక్కొక్క పాయింటర్ కి ఒక్కొక్క పర్పస్ ఉంది నాకు. ఆ పర్పస్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి అన్న, స్ట్రక్ట్ నోడ్ అంటే ఈ స్ట్రక్ట్ నోడ్ యొక్క పాయింటర్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేవాడికి ఏంటి? స్టార్ ఎస్. ఈ స్టార్ ఎస్ అనేది దేనికోసం వాడతారు అనేది ఇక్కడ రాస్తున్నాను, మళ్ళీ రఫ్ చేస్తాను. సో స్టార్ ఎస్ దేనికోసము అంటే టు ఇండికేట్ స్టార్ట్ నోడ్. అంటే మన లింక్డ్ లిస్ట్ లో ఫస్ట్ నోడ్ ఏముంది అని తెలుసుకోవాలి అంటే సో మన పాయింటర్ ఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. సో స్టార్ట్ నోడ్ ఎప్పుడు కూడా ఒక లింక్డ్ లిస్ట్ లో దగ్గర 100 నోడ్స్ ఉన్నాయంటే 100 నోడ్స్ ఉన్నా సరే ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని వీ కెన్ కాల్ ఇట్ ఇస్ స్టార్ట్ నోడ్ అంటారు అనమాట. ఈ స్టార్ట్ నోడ్ ని యాక్సెస్ చేయాలి అంటే మనం ఎలా యాక్సెస్ చేస్తాము అంటే విత్ ద పాయింటర్ కాల్ స్టార్ ఎస్. సార్ ఇక్కడ మనం ఎస్ఏ తీసుకోవాలా, బియాండ్ ఎస్ గారి ఏం తీసుకోకూడదా అంటే అలాంటి రిస్ట్రిక్షన్ ఏం లేదన్నా. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రొసీడ్ విత్ ద స్టార్ట్, yes you can start. ఆర్ హెడ్ అన్న ఇదే, డమ్మీ అన్న ఇదే, స్టార్ట్ అన్న ఇదే. సో హెడ్ అన్న, డమ్మీ అన్న, స్టార్ట్ అన్న కొన్ని టెక్నాలజీస్ లో కొన్ని బుక్స్ లో ఎలా రాస్తారంటే అన్న డమ్మీ నోడ్ అంటారు, లేదా హెడ్ నోడ్ అంటారు, లేదా ఇనిషియల్ నోడ్ అని కూడా అంటారు అనమాట. సో బట్ ఫ్లెమియర్ గా అందరికీ ఉండేది ఏంటి అంటే స్టార్ట్ అనమాట. అందుకోసం నేను స్టార్టింగ్ షార్ట్ కట్ ఏం పెట్టానంటే ఎస్. సో ఈ ఎస్ పాయింటర్ నథింగ్ బట్ ఈ స్టార్ట్ పాయింటర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇట్ ఇండికేట్స్ వాట్ ఈస్ ద ఫస్ట్ నోడ్ ఇన్ ఏ లింక్ లిస్ట్. నా దగ్గర ఇప్పుడు ఇంత లింక్ లిస్ట్ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లింక్ లిస్ట్, సారీ ఇదొక నోడ్. సో ఇదంతా నా దగ్గర ఉన్న లింక్ లిస్ట్ అనమాట. సో దీన్ని ఏం ఏ అనుకుందాం, దీన్ని ఏం బి అనుకుందాం, దీన్ని ఏం సి అనుకుందాం. సో వాట్ ఈస్ ద ఫస్ట్ నోడ్? ఎస్, ఏ ఈస్ ద ఫస్ట్ నోడ్. అంటే ఎస్ అనే స్టార్ట్ అనే పాయింటర్ మనకి ఏం చెప్తుంది అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ నోడ్ ఇన్ ఏ లిస్ట్ అనేది తెలియడానికి మనం ఇక్కడ ఎస్ అనే ఒక పాయింటర్ ని వాడతాం, రైట్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్, రైట్? సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? వాట్ ఈస్ ద నెక్స్ట్ పాయింటర్? వెరీ గుడ్. సో ద నెక్స్ట్ పాయింటర్ ఈస్ సి. మన సి అంటే ఏంటి అంటే
కరెంట్ నోడ్. కరెంట్ నోడ్ అంటే ఏంటి, ఇది జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఒక నోడ్ క్రియేట్ చేశాను, ఇది నాకు స్టార్ట్ నోడ్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక నోడ్ క్రియేట్ చేస్తాను. అప్పుడు నాకు ఇది ఎక్కడ యాడ్ అవ్వాలి, ఈ స్టార్ట్కి తర్వాత యాడ్ అవ్వాలి. అంటే ఈ స్టార్ట్ నుంచి నెక్స్ట్కి మూవ్ అవ్వడానికి, జాగ్రత్తగా వినండి, మూవ్ అవ్వడానికి నేను వాడేది ఏ నోడ్ అంటే కరెంట్ నోడ్. అసలు స్టార్ట్ నుంచి మనం ఎందుకు మూవ్ అవ్వాలి అనేది మీకు క్లియర్గా నేను ఇక్కడ ఈ స్నిప్పెట్ ఏదైతే రాసాను, ఈ స్నిప్పెట్లో మీకు చాలా క్లియర్గా తెలుస్తున్నాను. చాలా సింపుల్. ఇక్కడ కరెంట్ అనే పాయింటర్ వాడి మనం ఏం చేస్తాము అంటే వీ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ నోడ్ టు అనదర్. ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి, ఇంకొక నోడ్ నుంచి ఇంకో నోడ్కి వెళ్ళడానికి మనం కరెంట్ని వాడతాం అనమాట. అది మీకు ప్రాక్టికల్గా మీకు ఇక్కడ కోడ్లో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇది స్టార్ట్ అయిందన్న అంటే ఇది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నోడ్ క్రియేట్ అయినప్పుడు ఇది మనకి స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న నోడ్ అనేది స్టార్ట్ అవ్వదు. ఇలా కనుక మనం కోడ్ రాస్తే ఫస్ట్ నోడ్ ఆఫ్ ఏ లిస్ట్ అనేది మిస్ అవుతుంది మనకి. అలా మిస్ అవ్వకుండా ఉండడానికి స్టార్ట్ ని అసలు ఎప్పుడు కలపమమ్మా, స్టార్ట్ ని అలాగే ఉంచేస్తాము. ప్రతిసారి ఏదైతే క్రియేట్ అవుతుందో అప్పుడు ఆ నోడ్ కి మనం ఇంకొక పాయింటర్ ని అసైన్ చేస్తాము, దట్ ఈస్ కాల్డ్ కరెంట్. కరెంట్ అనే ఒక పాయింటర్ తో మనం ఏం చేస్తాము అంటే స్టార్ట్ నోడ్ కాకుండా దాని నెక్స్ట్ ఏవైతే నోట్స్ క్రియేట్ అవుతాయో వాటిని యాక్సెస్ చేస్తాము అనమాట. ఎందుకు యాక్సెస్ చేయాలి, స్టార్ట్ అనేది ఇలా ఉంది కాబట్టి ఈ కరెంట్ కి దీనికి లింక్ ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి అప్పుడు ఈ కరెంట్ అనే పాయింటర్ వాడి వీ కెన్ లింక్ both the start node and the current node. I hope you understand the point, right? Done. So what is the next one? What is the next pointer? Yes, the next pointer is n. What n indicates? N indicates new node. What is new node? New node ante enti? New node ante enti? For example, నేను ఒక నోడ్ ని కొత్తగా క్రియేట్ చేయాలనుకున్నా. ఆల్రెడీ ఐ హావ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోడ్ క్రియేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను స్టార్ట్ నోడ్ అనుకున్నాను. ఇప్పుడు నేను ఒక కొత్త నోడ్ క్రియేట్ చేస్తాను కదా, అప్పుడు ఆ నోడ్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఇది ఇక్కడ ఉండే పాయింటర్ ఏంటి, ఎన్ అంటే నథింగ్ బట్ న్యూ నోడ్ అనేది ఫస్ట్ ఇక్కడ మనకి న్యూ నోడ్ తోనే అంటే ఎన్ అనే ఒక వేరియబుల్ తోనే, ఎన్ అనే ఒక పాయింటర్ తోనే వీఆర్ ఏబుల్ టు క్రియేట్ ఏ నోడ్. గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా, నేను కోడ్ లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దెన్ యూ విల్ గెట్ ఏ క్లారిటీ. ఇక్కడ మన ఎన్ అనే పాయింటర్ వాడు ఏం చేస్తాము అంటే ఇట్ హెల్ప్స్ టు క్రియేట్ ఏ న్యూ నోడ్. ఒక న్యూ నోడ్ ని క్రియేట్ చేయడానికి మెమరీలో దానికి స్పేస్ అలాట్ చేయడానికి ఈ ఎన్ అనే ఒక పాయింటర్ అనేదాన్ని వాడతాము. ఈవెన్ స్టార్ట్ కూడా క్రియేట్ చేసినప్పుడు అది న్యూ నోడ్ తోనే ఉంటుంది అనమాట. అది మీ కోడ్ లో చెప్పినప్పుడు దెన్ యూ విల్ గెట్ ఏ క్లారిటీ. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్, రైట్? రైట్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? ఎస్, ద నెక్స్ట్ వన్ ఈస్ స్టార్ టీ. టీ ఫర్ టెంపరరీ నానా. ఈ temp node, what is the main purpose of temp node? The main purpose of temp node is to traversal. మీకు నెక్స్ట్ ఇది జస్ట్ ఓన్లీ క్రియేట్ దానికి మాత్రమే కోడ్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో వీ కెన్ ప్రొసీడ్ విత్ హౌ టు డిస్ప్లే ద డేటా. అంటే నా దగ్గర ఉన్న లింక్ లిస్ట్ ని నేను ఎలా డిస్ప్లే చేయాలి అనే దానికోసం రాస్తాము. అప్పుడు మనకి ఈ టెంప్ అనే పాయింటర్ యూజ్ అవుతుంది. ఈ టెంప్ అనే పాయింటర్ ఏం చేస్తుందంటే ఇట్ కెన్ ట్రావర్సల్ ఫ్రమ్ వన్ నోడ్ టు అనదర్ నోడ్, దట్ నోడ్ టు అనదర్ నోడ్ అనమాట. లైక్ ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక లింక్ లిస్ట్ క్రియేట్ అయింది. సో ఆ లింక్ లిస్ట్ అనేది ఇలా ఉందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని నోడ్ ఏ అనుకుందాం, దీని బి అనుకుందాం, సి అనుకుందాం. సో ఇప్పుడు నా టెంప్ అనేది ఇక్కడ ఉందనుకోండి. సో ఫస్ట్ ఈ టెంప్ లో ఉన్న డేటాని ప్రింట్ చేస్తుంది, అంటే టెంప్ డేటా ఏమని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత టెంప్ అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది. అప్పుడు టెంప్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు బిలో ఉన్న టెంప్ డేటా బిలో ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ టెంప్ అనేది ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు టెంప్ డేటా సిలో ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. అంటే దిస్ ఈస్ ద వే టెంప్ అనే పాయింటర్ ఏం చేస్తుందంటే వీ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ స్టెప్ టు అనదర్ స్టెప్ అనమాట. నథింగ్ బట్ వన్ నోడ్ టు అనదర్ నోడ్ కి మూవ్ అవడానికి వాడతారు అనమాట. సో దీస్ ఫోర్ ఆర్ ద 4 పాయింటర్స్. బై డిఫాల్ట్ గా ఈ 4 ఎలా ఉన్నాయి, నల్ ఉన్నాయి. అంటే ప్రెసెంట్ దాంట్లో ఎలాంటి డేటా ఆర్ ఎలాంటి అడ్రస్ అనేది లేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్? సో ఇప్పుడు వీటికి ట్రేసింగ్ లో నేను లాజికల్ గా మెమరీస్ క్రియేట్ చేస్తాను. సో అప్పుడు మనకి ఎలా క్రియేట్ అవుతుంది ఏంటి అనేది నేను మీకు ఇంకా క్లియర్ గా చెప్తాను. నా ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మనకు ఉన్న పాయింటర్స్ ఏంటి? ద ఫస్ట్ వన్ ఈస్ స్టార్, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి కరెంట్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి న్యూ నోడ్. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ టెంప్. ఎందుకు నేను టెంప్ గురించి మాట్లాడలేదు అంటే వీఆర్ నాట్ డిస్ప్లేయింగ్ ద డేటా ఇన్ దిస్ కోడ్. నెక్స్ట్ కోడ్లో నేను టెంప్ గురించి మాట్లాడతాను. ఓకే, సో నాన్న ఐ హోప్ ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను, రైట్? సో ఇప్పుడు చూడండి అన్న, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటి అంటే ఫ్రమ్ వాయిడ్ మెయిన్. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇక్కడ చాలా సింపుల్ లాజిక్ ఇది.
ఈ వాయిడ్ మెయిన్ లో మనం ఏం రాసాము అంటే we create మన వేరియబుల్ విత్ ద నేమ్ x. అంటే ఇక్కడ మనం ఒక లూప్ వాడాము. ఏ లూప్ వాడాము? మనం డూ వైల్ లూప్ వాడాము అనమాట. ఈ డూ వైల్ లూప్ అనేది మనం ఎందుకు వాడాము అంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే చూస్ యువర్ ఆప్షన్. అంటే మీకు లూప్ లో ఏదైతే ఉందో అది క్లియర్ గా తెలిస్తే దెన్ దీని పర్పస్ ఏంటనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే చూస్ యువర్ ఆప్షన్. సో ఒక ఆప్షన్ చూస్ చేసుకోండి అని చెప్పి దానికి మనం 3 ఆప్షన్స్ ఇస్తున్నాం అనమాట. ఏమి ఇస్తున్నాం? ఒకటి, if you want to create a linked list, if you want to create a node first, ఆ నోడ్ కోసం ఫస్ట్ క్రియేట్. సెకండ్ ఆప్షన్ ఏంటి? we need to display the data from node. అండ్ థర్డ్ వన్ వచ్చేపాటికి ఎగ్జిట్. ఈ ఆప్షన్స్ మనకి వర్కౌట్ అవ్వాలి అంటే మనం ఇఫ్ ఎల్స్ ద్వారా రాయొచ్చు. ఇక్కడ నేను వాడుకున్నది ఏంటి అంటే స్విచ్ కేస్ అనమాట. సో ఈ లాజిక్ అనేది మీకు సి మీద ఒక సంవాట్ ఐడియా ఉంది అంటే సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూ. సో ఇక్కడ డూ వైల్ లూప్ అనేది మన కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి సో ఫస్ట్ టైం ఇట్ విల్ ఎంటర్స్ ఇన్ టు డూ వైల్. సో ఇట్ విల్ ప్రింట్ చూస్ యువర్ ఆప్షన్. నెక్స్ట్ క్రియేట్ డిస్ప్లే అవుతుంది. ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనం క్రియేట్ చేసిన వేరియబుల్ ఏదైతే ఎక్స్ ఉందో ఎక్స్ లోకి వాల్యూని రీడ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ వేరియబుల్ నేను ఏం చేస్తానంటే స్విచ్ కి ఇస్తున్నా. ఈ స్విచ్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆప్షన్ 1 ఇచ్చాను అనుకోండి, అప్పుడు కేసు ఇక్కడ 1 అనేది మ్యాచ్ అయింది కాబట్టి కాలన్ ఏమవ్వాలి? క్రియేట్ డైరెక్ట్ గా ఇక్కడ నుంచి క్రియేట్ మెథడ్ అనేది కాల్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే 2 ఏముంది ఇక్కడ? డిస్ప్లే. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే సో ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నాకు డైరెక్ట్ గా డిస్ప్లే అనే మెథడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ డిస్ప్లే మెథడ్ అనేది నేను ఇక్కడ రాయలేదు, నెక్స్ట్ వీడియోలో వి విల్ ప్రొసీడ్. ఓకే, అంటే నెక్స్ట్ వన్ ఏంటి? కేస్ 3 లో మనకి ఏమైంది? సో కేస్ 3 లో ఏంటి అంటే సో డైరెక్ట్ గా మనకి ఎగ్జిట్ అనే ఆప్షన్ అనమాట. సరే నాకు క్రియేట్ వద్దు డిస్ప్లే వద్దు అనుకుంటే ఐ వాంట్ టు ఎగ్జిట్ అనుకుంటే వీ కెన్ ప్రొసీడ్ విత్ ఎగ్జిట్. సో ఈ మూడింటికి బ్రేక్స్ ఉంటాయి. ఎందుకని అంటే సో ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకా ఏది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, కింద ఏమి ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఇలా మనకి ఎంత వరకు అవ్వాలి అంటే ఎక్స్ వాల్యూ అనేది 3 అవ్వకూడదు. ఇన్ కేస్ 3 అయింది అనుకోండి అప్పుడు ఇట్ షుడ్ బి ప్రొసీడ్ విత్ ఎగ్జిట్. సో అంటే ఇక్కడ మీరు అర్థం, ఇది చాలా సింపుల్ లాజిక్ కోడ్. నాకు ఈ యొక్క కోడ్ ఏదైతే ఇప్పుడు నేను పర్పుల్ కలర్ లో ఇక్కడ కోడ్ రాసానో దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే జస్ట్ టు చూస్ ఆప్షన్స్. ఫస్ట్ నేను 1 చూస్ చేసుకుంటే వీ నీడ్ టు ప్రొసీడ్ విత్ వైడ్ క్రియేట్. సో లైక్ దట్ అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్, రైట్? సో ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను ఈ కోడ్ అంతా కూడా నేను మీకు మళ్ళీ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. సో నేను ఇది రఫ్ చేసేస్తాను ఇప్పుడు. సో దీనికి ఏదైతే మనకి క్రియేట్ అయిందో అది ఇక్కడ రాస్తాను. దాని తర్వాత ఈ పార్ట్ అంతా నేను ట్రేసింగ్ కి యూస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి ఈ పార్ట్ కి మనకి ఎలా వచ్చింది? సో దిస్ ఈస్ ద వే ఆఫ్ నోడ్, రైట్? సో వీ హ్యావ్ ఫస్ట్ వన్ ఈస్ ద డేటా పార్ట్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ నెక్స్ట్ పాయింటర్. ఇదే కదా మనకు వచ్చింది, దీని ద్వారా వచ్చింది ఇదే కదా. సో ఈ లాజిక్ అంతా ఏంటి అంటే ఇక్కడ నుంచి ఈ లాజిక్ అంతా ఏంటి అంటే జస్ట్ ఆప్షన్స్ ఇస్తున్నాము, ఆప్షన్స్ ని చూస్ చేసుకుంటున్నాము. 1 క్రియేట్ చేస్తే 1 క్లిక్ చేస్తే ఎంటర్ వాల్యూ అనేది 1 చేస్తే డైరెక్ట్ క్రియేట్ అనే మెథడ్ కాల్ అవుతుంది. 2 చేస్తే డిస్ప్లే అనేది కాల్ అవుతుంది. ఈ 3 అనేది ఎంటర్ చేస్తే ఎగ్జిట్ అనేది కాల్ అవుతుంది. దానికోసం ఇక్కడ మనం డూ వైల్ లూప్ వాడాం. సో మీకు సీలో లూప్స్ కనుక క్లారిటీ అండ్ ఐడియా ఉంటే సో ఇది చాలా ఈజీగా మీకు వస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్, రైట్? సో ఇక్కడ ఇప్పుడు మన మెయిన్ ఇంటెన్షన్, మెయిన్ టార్గెట్ ఏంటి అంటే వాయిడ్ క్రియేట్ కోడ్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. సో ఐ హోప్ ఇదంతా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో జస్ట్ ఈ పార్ట్ వరకు నేను రఫ్ చేస్తాను. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. చాలా జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. సో వాయిడ్ క్రియేట్ అనేది ఎలా చేస్తాం ఇప్పుడు, అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. సో ఈ వాయిడ్ క్రియేట్ అనేది మనకి ఎలా వర్కౌట్ అవుతుందంటే నాన్న ఇక్కడ చూడండి, ఈ వాయిడ్ క్రియేట్ అనేది మనకి ఎలా వర్కౌట్ అవుతుందంటే అక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ ప్రొసీడ్ విత్ క్రియేట్ మెథడ్, రైట్? సెకండ్ ఆప్షన్ చేసుకుంటే డిస్ప్లే, థర్డ్ ఆప్షన్ చేసుకుంటే ఎగ్జిట్. సో అయితే అసలు ఒక లింక్డ్ లిస్ట్ అనేది మనకి ఎలా క్రియేట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఆల్రెడీ మనకి ఉన్న పాయింటర్, స్టార్ట్ పాయింటర్, కరెంట్ పాయింటర్, న్యూ నోడ్ పాయింటర్ అనేవి బేసిక్ గా నల్ తో ఉన్నాయి. బై డిఫాల్ట్ గా వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ స్టార్ట్? ఆల్రెడీ మనం కోడ్ లో చూసాం కదా, ఇక్కడ ఏముంది? ఇట్ కంటైన్స్ నల్, కరెంట్ లో నల్, న్యూ నోడ్ లో నల్. ఇది బై డిఫాల్ట్ గా దానికి ఉన్న వాల్యూస్ కదా. ఇప్పుడు మనకి ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ మనం చూడండి, ఇదేంటి ఫస్ట్? యా, ఇట్ ఈస్ ఫంక్షన్. క్రియేట్ అనే ఒక ఫంక్షన్. ఇది స్టార్ట్, ఇది ఎండ్. ఈ ఫంక్షన్ లోపల మనం లాజిక్ రాసాం. ఆ లాజిక్ ఎలా వర్కౌట్ అవుతుందో ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ ఏముంది మనకి ఇక్కడ క్యాసిహెచ్. ఇందాక ఎలా అయితే మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి లూప్ రాసామో సేమ్ అదే విధంగా ఒక నోడ్ ని మీరు ఎన్నిసార్లు క్రియేట్ చేయడానికి అనేది ఇక్కడ లూప్ రాసాం అనమాట. చూడండి ఇక్కడ క్యాసిహెచ్ అనే ఒక క్యారెక్టర్ టైప్ వేరియబుల్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి డూ, మళ్ళీ ఇక్కడ వైల్ అనేది ఎండ్ అయింది. అంటే ఇక్కడ డూ వైల్ అంటే ఈ లోపల మొత్తం దేనికోసము అంటే
ఫర్ నోడ్ క్రియేషన్. ఈ లాజిక్ అంతా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కోడ్ మొత్తం దేనికోసము అంటే ఒక నోడ్ క్రియేట్ చేయడానికి ఇంత లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. బట్ చాలా సింపుల్. మనకి ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అనదర్ నోడ్, అప్పుడు మళ్ళీ ఈ క్రియేట్ అనే మెథడ్ కాల్ చేస్తే సేమ్ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఇక్కడ నేను డూ వైల్ వాడాను అనమాట. ఈ డూ వైల్ అనే లూప్ ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ అవుతుందంటే, సో నేను కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని విల్ గెట్ క్లారిటీ. ఇక్కడ నో అనే ఆప్షన్ వరకు మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ డూ వైల్ లో ఫస్ట్ మీకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే ఇది. ఇక్కడ చూడండి, సమ్ ఎన్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎన్ అంటే ఏంటి, పాయింటర్ అని అర్థం. అంటే ఈ పాయింటర్ అనేది ఏం చేస్తుంది చూడండి, స్ట్రక్ట్ నోడ్ స్టార్ మెలాక్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. ఆల్రెడీ మీకు సి లాంగ్వేజ్ లో డైనమిక్ మెమరీ అలొకేషన్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి malloc, నెక్స్ట్ calloc, నెక్స్ట్ realloc, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఫ్రీ. దీస్ ఆర్ ద డైనమిక్ మెమరీ అలొకేషన్ మెథడ్స్ అనమాట. కంటిన్యూగా ఒక డేటాకి మెమరీ స్పేస్ అనేది అలాట్ చేయాలి అంటే, సో వి విల్ ప్రొసీడ్ విత్ దిస్ malloc, realloc, నెక్స్ట్ వన్ ఫ్రీ, సో అండ్ calloc. సో ఇలా 4 మెథడ్స్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే వీ కెన్ క్రియేట్ డైనమిక్ మెమరీ స్పేస్ ఫర్ ఏ వేరియబుల్. సేమ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఎన్ అనేది ఏంటి మనకి, ఇది ఈజ్ ఏ పాయింటర్. ఒక పాయింటర్ కి మెమరీ స్పేస్ క్రియేట్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా వీ నీడ్ టు యూస్ ద డైనమిక్ మెమరీ అలొకేషన్. ఆ డైనమిక్ మెమరీ అలొకేషన్ లో ఉంది ఏంటి అంటే malloc. సార్ నేను malloc కదా ఐ వాంట్ టు ప్రొసీడ్ విత్ calloc అవుతుంది అంటే 100% అవుతుంది. సో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. మీరు calloc తీసుకోవచ్చు లేదా malloc కూడా తీసుకోవచ్చు. నేను malloc ఎందుకు తీసుకుంటాను అంటే malloc అంటే మెమరీ అలొకేషన్ అర్థం అనమాట. ఇక్కడ మనకి మెమరీ అనేది బ్లాక్స్ ఫార్మాట్ లో మనకి అలొకేట్ అవుతుంది. అది calloc అనుకోండి, అది కంటిన్యూస్ అలొకేషన్ లైక్ array ఫార్మాట్ లో అలొట్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ array ఫార్మాట్ కదా నాకు ఎక్కువ స్పేస్ కావాలి అంటే ఐ వాంట్ టు ప్రొసీడ్ విత్ malloc అంటే బ్లాక్ ఫార్మాట్ లో అలాట్ అవుతుంది, calloc అంటే array ఫార్మాట్ లో అలాట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ పర్టికులర్ కోడ్ కి మనకు అవుట్పుట్ ఏం వస్తుంది చూడండి. స్ట్రక్ట్ నోడ్ స్టార్ అంటే ఏంటి, ద స్ట్రక్చర్ అంటే ఇదే కదా, స్ట్రక్ట్ నోడ్ అంటే ఇదే కదా. స్ట్రక్ట్ నోడ్ అనే దానికి malloc మెమరీ అలొకేషన్ చేయండి. దాని యొక్క సైజ్ అనేది ఎంత ఉండాలంట, సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. జాగ్రత్తగా ఉండండి, చాలా సింపుల్ ఇది. ఇక్కడ ఏమంటారు, ఇది ఏమవుతుంది మనకి, ఇది స్ట్రక్ట్ నోడ్ కదా, ఇది మనకి స్ట్రక్ట్ నోడ్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, సమ్ న్యూ నోడ్ ఈక్వల్ టు స్ట్రక్ట్ నోడ్ పాయింటర్ అంటే నథింగ్ బట్ ఇది. స్ట్రక్ట్ నోడ్ పాయింటర్ అంటే ఏంటి అంటే ఇది. ఈ స్ట్రక్ట్ నోడ్ అనే దానికి ఏవి అలాట్ చేయమంటున్నాం, malloc అంటే మెమరీ అలొకేషన్ ని అలాట్ చేయమంటున్నాం. ఆ మెమరీ అలొకేషన్ యొక్క సైజ్ ఎంత అంటే సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. అంటే ఇప్పుడు ఈ డేటా సైజ్ ఎంత ఉంటుందో, ఈ నెక్స్ట్ సైజ్ ఎంత ఉంటుందో తెలుసుకుని దాన్ని బట్టి మీరు ఒక నోడ్ కి స్పేస్ అలాట్ చేయండి అని అర్థం అనమాట ఇక్కడ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో, సారీ ఇన్ దిస్ పార్ట్, ఐ థింక్ సో. నన్ను అర్థమవుతుందా? సో ఇక్కడ చాలా సింపుల్ థింగ్ ఏంటి అంటే మనకి ఈ స్ట్రక్ట్ నోడ్ అనేది ఏంటి అంటే ఇక్కడ మనకి స్టార్ అంటే నథింగ్ బట్ ఇదంతా కూడా దీన్ని స్ట్రక్ట్ నోడ్ అంటారు. సో malloc అంటే ఏంటి అంటే మెమరీ అలొకేషన్, రైట్? ఆ మెమరీ అలొకేషన్ ఆఫ్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ అంటే, సో ఇక్కడ నాకు ఎంత మెమరీ అలాట్ అవ్వాలి అంటే ఈ స్ట్రక్చర్ ఎంత అయితే సైజ్ ఉందో అంత సైజ్ నాకు అలాట్ అవ్వాలి అని అర్థం అనమాట ఇక్కడ. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ఏ న్యూ నోడ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్, రైట్? సో అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ నోడ్ కి మనకి ఎలా అలాట్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంత డేటా టైప్ లో కోడ్ రాసేటప్పుడు ఏం చేశాను, సో ఐ వాంట్ టు కన్సిడర్ దిస్ వన్ యాజ్ ఏ ఇంటి డేటా, రైట్? సో దిస్ వన్ యాజ్ ద అడ్రస్ డేటా. సో ఇంటి డేటా టైప్ యొక్క సైజ్ ఎంత, 2 bytes. అడ్రస్ ని మనం క్యాలిక్యులేట్ చేయలేం నాన్న, అది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి దానికి మెమరీ అనేది అలాట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పర్టికులర్ కోడ్ కి మనకి ఎలా అలాట్ అయింది అనుకుందాం అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అలాట్ అయింది అనుకుందాం, ఇలా మనకి అలాట్ అయింది. సో ఇక్కడ n అనేది ఏంటి, ఇట్ ఈస్ ఏ పాయింటర్. అంటే అప్పుడు n అనేది ఎక్కడ ఉంటుంది, జాగ్రత్తగా వినండి అన్న, n అనేది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అప్పుడు ఇది ఏమవుతుంది మనకి, న్యూ నోడ్ అవుతుంది అనమాట. n అంటే ఏంటి, న్యూ నోడ్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను, రైట్? సింపుల్. స్ట్రక్ట్ నోడ్ స్టార్ అంటే దీనికి malloc అంటే మెమరీ అలొకేషన్ అనేది ఎంత సైజ్ ఉండాలి అంటే స్ట్రక్ట్ నోడ్ ఎంత అయితే ఉందో ఇంత కావాలన్నమాట. అంటే దీంట్లో డేటా పార్ట్ ఇంటీజర్, డేటా టైప్ అయితే ఇంటీజర్ సైజ్, అడ్రస్ అయితే అడ్రస్ సైజ్, ఇంత ఫార్మాట్ లో నాకు ఒక మెమరీ అనేది క్రియేట్ చేయండి. ఆ క్రియేట్ చేసిన దానికి ఏ వేరియబుల్ కి ఇస్తున్నామంటే పాయింటర్ n. ఇది ఒక్కటి అర్థమైతే చాలు, మీకు అంత అర్థమైనట్టే, రైట్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్, రైట్? రైట్, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు నోడ్ అయితే క్రియేట్ అయిపోయింది నాన్న. ఇప్పుడు బేసిక్ గా ప్రతి ఒక్క నోడ్ కి ఏంటి అంటే మన దగ్గర ఏముండాలి,
ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నోడ్ క్రియేట్ అయిపోయింది. ప్రతి ఒక్క నోడ్కి ఏముంటుందని చెప్పాను నేను బై డిఫాల్ట్గా. వెరీ గుడ్. సో ప్రతి ఒక్క నోడ్కి ఏంటి అంటే వీ హ్యావ్ అడ్రస్ అనమాట. సో అడ్రస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1001 అనుకుందాం. ఇక్కడ వరకు మనకి ఏమైంది అంటే ఇది మాత్రమే క్రియేట్ అయింది. నెక్స్ట్ స్టెప్ చూడండి, నేను ఇచ్చాము ప్రింట్ ఎంటర్ ద డేటా. అంటే అవుట్పుట్ లో మనకి ఏమొస్తుంది ఇక్కడ? సో జస్ట్ సింపుల్ గా మనకి ఎలా వస్తుంది అంటే ఎంటర్ డేటా అని వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ డేటా అనేది దేంట్లో తీసుకుంటున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. పర్సెంటేజ్ అంటే ఇంటిజర్ టైప్ తీసుకుంటున్నాను. యాంపర్సెంట్ నార్మల్ గా ఒక వేరియబుల్ లోకి ఎలా తీసుకుంటాం, యాంపర్సెంట్ ఏ అని తీసుకుంటాం కదా, బట్ ఇది పాయింటర్ కాబట్టి we need to use the operator called arrow. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి n అనేది ఏ వేరియబుల్, పాయింటర్ వేరియబుల్ కదా. స్టార్ n ఇవ్వండి, స్టార్ అని ఇచ్చాం ముందు మనకి స్ట్రక్చర్ దాంట్లో. సో స్టార్ అని ఇచ్చాం కాబట్టి n arrow డేటా. సో అంటే బేసిక్ గా మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మనకి స్ట్రక్చర్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 2 పార్ట్స్ ఉన్నాయి. వన్ ఇస్ ద డేటా పార్ట్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద అడ్రస్ పార్ట్. సో డేటా పార్ట్ లోకి వీఆర్ పుషింగ్ ద డేటా విచ్ ఈస్ రిఫర్ ఎట్ n. అంటే n అనే దాన్ని నాకు ఒక మెమరీ అలొకేట్ అయింది. అంటే ఇప్పుడు ఇక్కడ పాయింటర్ ఏముంటది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి పాయింటర్ ఏముంటుంది, వెరీ గుడ్. సో ఇక్కడ మనకు ఉండే పాయింటర్ ఏంటి అంటే n అనమాట. అంటే నథింగ్ బట్ న్యూ నోడ్. ఇదే మనకు ఇప్పుడు న్యూ నోడ్. ఆ న్యూ నోడ్ కి ఒక అడ్రస్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ అడ్రస్ క్రియేట్ అవుతుంది కదా. సో ఇప్పుడు దాంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే n arrow డేటా. అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏదైతే డేటా మనకి ఇక్కడ మనం లైక్ ఎంటర్ చేస్తున్నామో ఆ డేటా అనేది ఇప్పుడు దేంట్లో మనం పుష్ చేస్తున్నాం అంటే n లో చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎంటర్ డేటా నేను ఇప్పుడు సమ్ లైక్ n arrow డేటా అనే దాంట్లోకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక 10 ఇచ్చాను అనుకుందాం. అప్పుడు ఈ 10 అనేది ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ ఒక నోడ్ క్రియేట్ అయింది కదా. ఆ క్రియేట్ అయిన నోడ్ లో ఫస్ట్ డేటా పార్ట్ లో ఇట్ విల్ ప్లేస్ 10. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా. దెన్ ఈ థర్డ్ లైన్ చూడండి, n arrow నెక్స్ట్ ఈక్వల్ టు నల్. దాని అర్థం ఏంటి, న్యూ నోడ్ అంటే ఇదే కదా, n అంటే ఇదే కదా, దీని నెక్స్ట్ పార్ట్ అంటే ఇదే కదా. ఈ నెక్స్ట్ పార్ట్ లో వీ నీడ్ టు ప్లేస్ నల్. సో మీకు క్రియేషన్ అప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. సో మనకు ఒక నోడ్ క్రియేట్ అయితే డేటా ఇచ్చేస్తాం, నెక్స్ట్ పార్ట్ వీ కెన్ ప్లేస్ నల్. సో ఐ హోప్ ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను, రైట్. నెక్స్ట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది జాగ్రత్తగా వినండి. ఇఫ్ SW ఈక్వల్ టు నల్. ఇప్పుడు స్టార్ట్ అనేది ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు స్టార్ట్ అనేది ఎక్కడ ఉంటుంది, స్టార్ట్ లో ఎంత ఉంది, నల్లే కదా ఉంది. నల్ ఈజ్ డబుల్ ఈక్వల్ టు నల్. కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్సా, ట్రూ. ఇక్కడ మనకి స్టార్ట్ అనేది నల్ అన్నా, ఇక్కడ ఏమంటే ఏం కంపేర్ చేస్తున్నాం, నల్ అనేది డబుల్ ఈక్వల్ టు నల్లేనా అని అంటున్నాం. ట్రూవే కదా. ఈ నల్ ఈజ్ ఈక్వల్ టు నల్ కాబట్టి అప్పుడు కండిషన్ అనేది ట్రూ అవుతుంది, అప్పుడు దీనిలోకి వస్తుంది. ఇక్కడ ఏమవుతుందో చూడండి, మనకి న్యూ నోడ్ ఏదైతే ఉందో ఆ న్యూ నోడ్ అనేది ఇప్పుడు ఎలా మనం ట్రీట్ చేస్తున్నాం, ఆ న్యూ నోడ్ ఏదైతే ఉందో ఈ న్యూ నోడ్ ని దేనికి అసైన్ చేస్తున్నాం, మనం స్టార్ట్ కి అసైన్ చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి అంటే న్యూ నోడ్ ఇక్కడే ఉంటుంది, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి స్టార్ట్ నోడ్ కూడా ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, న్యూ నోడ్ సారీ కరెంట్ ఈక్వల్ టు న్యూ నోడ్. స్టార్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అంటే న్యూ నోడ్ ని తీసుకెళ్లి స్టార్ట్ కి ఇస్తున్నాం. నెక్స్ట్ న్యూ నోడ్ కరెంట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అంటే న్యూ నోడ్ ని తీసుకెళ్లి కరెంట్ కి ఇస్తున్నాం. అంటే ఇక్కడ మనకి చాలా చాలా సింపుల్. ఇఫ్ SW ఈక్వల్ టు నల్ అంటే S లో బై డిఫాల్ట్ ఏముంది, నల్లే ఉంది. ఈ నల్ అనేది ఈక్వల్ కాదా, 100% రెండు కూడా ట్రూ కాబట్టి, అంటే ఈ నల్ ఈక్వల్ కాబట్టి ట్రూ అయింది కాబట్టి లోపలికి వస్తుంది. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, S ఈక్వల్ టు n. దాని అర్థం ఏంటి అంటే ఈ న్యూ నోడ్ నే ఏం చేస్తున్నాం అంటే స్టార్ట్ నోడ్ గా చేస్తున్నాం అనమాట. అదే విధంగా దీన్ని మనం కరెంట్ నోడ్ గా కూడా చేస్తాం అనమాట. కరెంట్ అంటే నెక్స్ట్ మూవ్ అవ్వాలని చెప్పాను కదా, అది మూవ్ అవ్వాలంటే ఫస్ట్ నోడ్ దగ్గరికి రావాలి కాబట్టి ఈ లాజిక్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్, రైట్. సో ఇఫ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ అయిపోయింది ఇఫ్. సో మనకి ఇక్కడ ఇఫ్ అయిపోయిన వెంటనే మరి ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుందా అవదా, ఏదైనా ఇఫ్ అన్న అవుతుంది లేదంటే ఎల్స్ అన్న అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఇఫ్ అయిపోయింది కాబట్టి ఎల్స్ లోకి వెళ్తుందా అంటే 100% ఎల్స్ లోకి వెళ్ళదు. ఎల్స్ లోకి వెళ్ళకుండా ఇక్కడ చూడండి, ప్రింట్ డూ యూ వాంట్ టు ప్రొసీడ్. మీరు దీన్ని ఇంకా క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ మనకి లాజికల్ గా ఒక నోడ్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందంటే డూ యూ వాంట్ టు క్రియేట్ అని చెప్పి, సారీ డూ యూ వాంట్ ప్రొసీడ్ కదా, రైట్, నో వరీస్, ఇదే ఒకటి, అది ప్రింట్ స్టేట్మెంట్ కాబట్టి డూ యూ వాంట్ ప్రొసీడ్ అని చెప్తే ఇక్కడ చూడండి, ఇక్కడ వేరియబుల్ ఏదైతే క్యార్ ఇచ్చానో ఆ క్యార్ ఇక్కడ నేను గెట్ CH అంటే గెట్ క్యారెక్టర్ తీసుకుంటున్నాను అనమాట. దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ y అని ఇస్తే అగైన్ ఇట్ విల్ గో టు డూ వెల్, అంటే ఈ లూప్ అనేది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇన్ కేస్ నేను ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ N ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఇక్కడతో ఆగిపోద్ది. దాని అర్థం అది. ఇప్పుడు నేను ఇక్కడ y అని ఇస్తాను, జస్ట్ ఐ వాంట్ టు క్రియేట్ అనదర్ వన్.
సో ఇక్కడ y అని ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే నేను ఇక్కడ y అని ఇచ్చానో సో గెట్ ch లో y తీసుకుంటుంది, అప్పుడు y కి వచ్చి చెక్ చేస్తుంది ch వాల్యూ అనేది y అంటే నాట్ ఈక్వల్ టు n అంటే కండిషన్ ట్రూ ఫాల్సా, ఫాల్స్. సో మనకి ఏంటి అంటే ఇక్కడ మనకి కండిషన్ అనేది n ఉంటేనే మనకి ఆగిపోవాలి, ఇక్కడ n కాకుండా ఇంక ఏది ఇచ్చినా సరే మనకి ప్రొసీడ్ అవ్వాలి కదా. అప్పుడు ఏమవుతుందంటే ఈ వైల్ అనేది కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి అగైన్ ఇట్ గోస్ టు డూ వైల్, నథింగ్ బట్ మళ్ళీ డూ లోకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు డూ లో ఏం జరుగుతుందో చూడండి, సేమ్ థింగ్. ఆల్రెడీ మీకు ఇది తెలుసు, ఈ పార్ట్ తెలుసు. మనకి ఏమవుతుంది ఇక్కడ, సో ఇట్ విల్ క్రియేట్ ఏ నోడ్ సో విచ్ కంటైన్స్ సమ్ అడ్రస్ అండ్ ఇట్ కంటైన్స్ టూ పార్ట్స్. వన్ ఈస్ ద డేటా పార్ట్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద అడ్రస్ పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్ అనేది అయిపోయింది, అంటే ఈ ఫస్ట్ లైన్ మెలాక్ అనేది ఏదైతే ఉందో అది అయిపోయింది. ద నెక్స్ట్ వన్ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏముంది, ప్రింట్ ఎంటర్ డేటా. సో ఇక్కడ మనం ఎంటర్ డేటాలో ఏం చేస్తాం, సో దీనికి ఇక్కడే రాస్తున్నాను నేను. సో ఎంటర్ డేటా సేమ్ ఇక్కడ ఏదైతే రాస్తానో ఇప్పుడు ఇక్కడ కూడా అదే రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ 20 డేటా. ఇక్కడ n arrow డేటా ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు n అనే పాయింటర్ నాకు ఇక్కడ ఎక్కడ ఉంది, ఫస్ట్ నోడ్ దగ్గర ఉంది. బట్ కానీ ఎప్పుడైతే నేను ఒక న్యూ నోడ్ అంటే నథింగ్ బట్ ఈ కోడ్ ఎప్పుడైతే నాకు ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు n అనే పాయింటర్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. అప్పుడు n అనే పాయింటర్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ మనకి ఇక్కడ ఉంది. ఎప్పుడైతే మీరు సెకండ్ టైం ఇంకో కొత్త నోడ్ ని క్రియేట్ చేస్తున్నారో అప్పుడు మనకి ఈ n అనే పాయింటర్ అనేది ఏమవుతుందంటే ఈ నోడ్ దగ్గర నుంచి ఈ నోడ్ కి వచ్చేస్తుంది. ఎందుకంటే n ఈక్వల్ టు అంటే ఎంతోనే మనం చేస్తున్నాం కాబట్టి, ఎంతోనే నోడ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నోడ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, అంటే న్యూ నోడ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. వన్స్ నోడ్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఎంటర్ డేటా. డేటా అనేది ఎక్కడ ఉంది, n arrow డేటా. డేటా పార్ట్ అంటే ఇదే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్లేస్ 20. ఇప్పుడు చూడండి n arrow నెక్స్ట్ ఈక్వల్ టు నల్. ఇక్కడ నల్లే ఉంది, ఇక్కడ కూడా నల్లే ఉంది. ఏమవుతుంది ఇప్పుడు చూడండి, ఇఫ్ స్టార్ డబుల్ ఈక్వల్ టు నల్. ఇది చాలా జాగ్రత్తగా వినండి. స్టార్ డబుల్ ఈక్వల్ టు నల్. సార్ ఇక్కడ మనకి ఎంత ఉంది, ఇప్పుడు నల్ ఉంది, ఇక్కడ ఎంత ఉంది, నల్ ఉంది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకొక పాయింట్ ఉందన్నమాట. ఏంటి అంటే ఎప్పుడైతే మనకి ఇలా ఇంకొక న్యూ నోడ్ అనేది ఇక్కడ నుంచి మనకి వేరే చోటకి వచ్చేసిందో అప్పుడు దీని అడ్రస్ ఏదైతే ఉంటుందో ఇట్ కంటైన్స్ సమ్ డమ్మీ అడ్రస్. మీకు సింపుల్ గా చెప్తాను ఇంకా. సో ఇట్ కంటైన్స్ సమ్ ర్యాండమ్ అడ్రస్ అనుకోండి. ఇక్కడ మనకి సమ్ ర్యాండమ్ అడ్రస్ లేదంటే ఎంటీగా ఉండిపోతుంది. ర్యాండమ్ అడ్రస్ అనేది ఇప్పుడు ఇక్కడ కంటైన్ అయి ఉంటుంది అనమాట. సో మనకి స్టార్ట్ లో ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంటుందంటే సమ్ ర్యాండమ్ అడ్రస్ అనేది దీంట్లో మనకి స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ర్యాండమ్ అడ్రస్ అనేది ఇక్కడ మనకి కంప్లీట్ గా డేటా ఇక్కడ మనకి ఎంటీగా ఉందంటే నల్ ఉందా అంటే నల్ లేదు. నల్ కాకుండా ఇక్కడ సమ్ డేటా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే న్యూ నోడ్ అనేది ఇక్కడ నుంచి ఇంకొక చోటుకు వచ్చింది అంటే దాని అర్థం ఇంకొక నోడ్ క్రియేట్ అయ్యింది. దీస్ టూ మేడ్ మీ లింక్. ఇది లింక్ అవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి సో మనకి న్యూ నోడ్ అనేది వేరే చోటుకు వచ్చింది కాబట్టి ఇట్ కంటైన్ సమ్ గార్బేజ్ వాల్యూ. నల్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఈ ప్రీవియస్ నోడ్ లో నల్ ఉండదు. అప్పుడు ఎస్ అనేది మనకి సమ్ అడిషనల్ నథింగ్ బట్ సమ్ ర్యాండమ్ అడ్రస్ ఈజ్ డబుల్ ఈక్వల్ టు నల్ అంటే ఇక్కడ కండిషన్ మనకి ఏమవుతుందంటే సో ఇట్ విల్ బి ఫాల్స్. అప్పుడు మనకి ఈ కండిషన్ ఈ స్టేట్మెంట్ అంతా కూడా మనకి ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఇట్ విల్ గోస్ టు అండ్ ఇట్ విల్ ఎంటర్స్ ఇంటూ ఎల్స్ స్టేట్మెంట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, కరెంట్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. దాని అర్థం ఏంటి, కరెంట్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. కరెంట్ యారో నెక్స్ట్ ఏంటి, కరెంట్ అంటే ఇక్కడే ఉంది కదా. కరెంట్ యారో నెక్స్ట్ అంటే ఏంటి, ఇదే కదా. ఇక్కడ ఇది ఏం చేయమన్నాడు, ఈక్వల్ టు న్యూ నోడ్. న్యూ నోడ్ యొక్క అడ్రస్ ఎంత 1002. చాలా జాగ్రత్తగా వినండి. కరెంట్ యారో నెక్స్ట్ అంటే ఎంత, ఇది కదా. కరెంట్ ఇక్కడే ఉంది కదా. కరెంట్ యారో నెక్స్ట్ అంటే ఇది. ఇక్కడ ఏముండాలంటున్నాడు, ఈక్వల్ టు ఎన్. అంటే ఎన్ అంటే ఇదే కదా. న్యూ నోడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. ఈ న్యూ నోడ్ యొక్క అడ్రస్ ఎంత 1002. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇది పాయింటర్ కాబట్టి అడ్రస్ నే స్టోర్ చేస్తుంది డైరెక్ట్ గా. సో కరెంట్ యారో నెక్స్ట్ లో న్యూ నోడ్ ఉండాలి. న్యూ నోడ్ ఏముంది 1002. ఎప్పుడైతే మీరు ఈ రెండింటిని అంటే ఈ అడ్రస్ ని ఎప్పుడైతే మీరు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టారో ఆటోమేటిక్ గా ఏమవుతాయి అంటే ఈ రెండు యాజ్ ఎ లింక్ ఫార్మాట్ లో కనెక్ట్ అయిపోతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో అండర్ టు దిస్ టాపిక్, రైట్? సో ఇప్పుడు చూడండి, కరెంట్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అనేది మనకి అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కరెంట్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఇప్పుడు మనకి న్యూ నోడ్ అనేది ఎక్కడికి వచ్చేస్తుంది, ఈ న్యూ నోడ్ కి ఇంకా ఏం అసైన్ అవుతుంది, కరెంట్ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. న్యూ నోడ్ ఇక్కడే ఉంది, కరెంట్ కూడా ఇక్కడే ఉంది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, స్టార్ట్ నోడ్ మాత్రమే ఫస్ట్ దగ్గర ఉంటుంది, రిమైనింగ్ అన్ని కూడా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇది కూడా మనకి సెకండ్ నోడ్ కూడా క్రియేట్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, బయటకు వచ్చేసి ఇట్ విల్ అగైన్ డూ యూ వాంట్ టు క్రియేట్, మళ్ళీ అడుగుతుంది డూ యూ వాంట్ టు ప్రొసీడ్, మళ్ళీ నేను ఎస్ఐ ఇస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, అగైన్
ఇట్ గోస్ అండ్ ఇట్ విల్ క్రియేట్ ఎన్. అంటే అప్పుడు ఎన్ అనేది ఇక్కడి నుంచి కూడా ఉండదు. సో అప్పుడు ఎన్ అనేది ఎక్కడికి వచ్చేస్తుంది అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ పాయింటర్ ఎన్. సో మనకి ఎన్ అనే పాయింటర్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఎన్ అనే పాయింటర్ లో వీఆర్ ప్రొసీడింగ్ విత్ సమ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రొసీడ్ విత్ ద డేటా 30. సో ఆ 30 అండ్ న్యూ నోడ్ అరౌ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. సో బై డిఫాల్ట్ గా ఇది మనకి నల్ ప్లేస్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇఫ్ స్టార్ట్ డబుల్ ఈక్వల్ టు నల్, స్టార్ట్ ఇది కదా ఉంది, స్టార్ట్ వాల్యూ నల్ ఉందా, సారీ స్టార్ట్ డబుల్ ఈక్వల్ టు నల్, స్టార్ట్ లో నల్లే లేదు కదా, సమ్ డేటా ఉంది కదా. సో కాబట్టి నల్ లేదు కాబట్టి సో డైరెక్ట్ గా వాట్ షుడ్ వి డు, సో వీ కెన్ ప్రొసీడ్ విత్, ఇది ఫాల్స్ అవుతుంది, నెక్స్ట్ ఇట్ విల్ ప్రొసీడ్ విత్ ద ఎల్స్ బ్లాక్. ఎల్స్ లో చూడండి కరెంట్ అరౌ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్, కరెంట్ ఎక్కడ ఉంది ఇప్పుడు ఇక్కడ ఉంది, అరౌ నెక్స్ట్ అంటే ఇదే కదా ఈక్వల్ టు న్యూ నోడ్, న్యూ నోడ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని అడ్రస్ అనేది 1003 అనుకుంటే కరెంట్ అరౌ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్, న్యూ నోడ్ యొక్క అడ్రస్ ఎంత 1003. అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు బై డిఫాల్ట్ గా లింక్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూడండి కరెంట్ ఈక్వల్ టు న్యూ నోడ్, అప్పుడు కరెంట్ అనేది ఇక్కడ నుంచి ఎక్కడికి వస్తుంది న్యూ నోడ్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ ఇఫ్ యూ డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని చెప్పి మళ్ళీ అడుగుతుంది ఇది. సో డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడిగితే నో ఇస్తున్నా, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న లింక్ లిస్ట్ ఎలా ఉంది అంటే, సో దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2 అండ్ దిస్ ఈజ్ 3. సో on here it contains data like, so this is 10, this is 20 and this is 30. సో నెక్స్ట్ వన్ ఇక్కడ అడ్రస్ మనకి 1002, 1003, 1001. ఇది ఇక్కడ అవ్వాలి అంటే 1002, 1003. ఆబ్వియస్లీ వీ హ్యావ్ నల్. పాయింటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. సో స్టార్ట్ పాయింటర్ అనేది ఎప్పుడు కూడా స్టార్ట్ దగ్గర ఉంటుంది, దీన్ని కలపకూడదు, గుర్తుపెట్టుకోండి. అదే నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేప్పటికి ఇది ఎన్, నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి కరెంట్. దిస్ ఈస్ ద వే టు క్రియేట్ ఏ లింక్ లిస్ట్ వై కోడింగ్. I hope you understand this video, right? So next video we can proceed with how to traversal all these things, అంటే how to print the data. ఒక నోడ్ నుంచి డేటాను మనం ఎలా ప్రింట్ చేయాలనే కాన్సెప్ట్ నెక్స్ట్ చూద్దాం. ఓకే, I hope you understand this video. Please do like and subscribe, and description లో ఈ కంప్లీట్ కోడ్ అనేది నేను పెడతాను. థ్యాంక్ యూ.